ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో తొలి రోజు కస్టడీ పూర్తయింది. ఈ క్రమంలో పీఎస్ఆర్ను 30కి పైగా ప్రశ్నలు అడిగారు. సైన్ మీడియా సంస్థకు ఎలా కాంట్రాక్ట్ కట్టబెట్టారు, నిబంధనల ప్రకారం ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం లేకపోయినా ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, ఏపీపీఎస్సీలో అవకతవకలకు సంబంధించి మాజీ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, అదేవిధంగా దాత్రి మధు ఇద్దరు ఇప్పటికే అరెస్ట్ చేశారు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నేపథ్యంలో వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ చేసిన న్యాయాధికారి ఈ రోజు రేపు 2 రోజుల పాటు వారిద్దరు కూడా పోలీస్ కస్టడీకి ఇచ్చింది. సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో వచ్చి వారిని విచారణ కూడా చేశారు. అయితే ఇందులో అనేక విచారణలో తేలిన అంశాలకు సంబంధించి, అదే లావాదేవీలకు సంబంధించి పలు ప్రశ్నలు సీతారామాంజనేయులు అడగడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు ఆయన అక్కడ ఉన్న సమయంలో ఎటువంటి ముందుగా రూల్ ప్రకారం ఎగ్జామ్ నిర్వహించకుండా పేపర్ దిద్దకుండా ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారనే అంశాలపై కూడా పదే ప్రశ్నించారు. అదేవిధంగా మొత్తం 30 ప్రశ్నలకు సంబంధించి ఆయన ప్రశ్నలుగా కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పినట్టు తెలుస్తా ఉంది. అదే దాత్రి మధు ఏ విధంగా పరిచయం, ఎవరు పరిచయం చేశారనే అంశాలపై కూడా ఆయన నిలదీశారు. అంతేకాదు డబ్బులు కూడా వారికి బిల్లు చెల్లించేందుకు ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఏ విధంగా అంత పెద్ద మొత్తంలో కేటాయించారనే అంశాలపై కూడా ప్రశ్నించడం జరిగింది. అదే తనకు ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో తాను ఒక అధికారిగా పనిచేశాను తప్ప తాను ఎక్కడ కూడా రూల్స్ నిబంధనలు వ్యతిరేకంగా పాటించడం చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే సమయంలో దాత్రి మధును కూడా ప్రశ్నించడం జరిగింది. అసలు సీతారామాంజనేయులు ఏ విధంగా పరిచయం అయ్యారు, మొత్తం ఈ లావాదేవీలకు సంబంధించి ఏ విధంగా నడిపారు, ఎవరెవరు ఇందులో పాత్రదారులుగా ఉన్న అంశాలపై కూడా ప్రశ్నించారు. ఎదురుగా కూర్చోబెట్టతో పాటు విడిగా కూడా వారు ప్రశ్నించడం జరిగింది. కొన్నిటికి ఇద్దరు కూడా పొంతలేని సమాధానం చెప్పడం కూడా జరిగినట్టు తెలుస్తా ఉంది. రేపు కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ వారు ఇచ్చిన సమాచారాన్ని మరోసారి ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో మరోసారి ఇద్దరిని కూడా ఎదురుగా కూర్చోబెట్టి అదేవిధంగా విడిగా కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. తద్వారా ఇందులో ఇద్దరితో పాటు ఇంకెంతమంది ప్రమేయం ఉంది, అలాగే డబ్బులు లావాదేవీలు ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముని ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా కూడా కేటాయించేశారు. అంటే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు కూడా ఇప్పటికే స్పష్టమైన నేపథ్యంలో ఆ డబ్బులు ఎవరెవరికి ఎంత ద్వారా చేరిని, ఎవరెవరి ద్వారా లావాదేవీలు జరిగిన అంశాలపై కూడా రేపు విచారణలో మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంది. రేపు కస్టడీ చూసిన తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.